మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం ఈ రోజు నుంచి ఇంకా కొన్ని వీడియోస్ అంటే పిల్లల కోసం మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాము. పిల్లలు ఏంటంటే చాలామందికి నేనే క్లాస్ ఫస్ట్ రావాలి, అలా కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. క్లాస్ ఫస్ట్ రాకపోతే వాళ్ళకు డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నేనే స్టేట్ ఫస్ట్ రావాలి, టౌన్ ఫస్ట్ రావాలి, నేనే మండల్ ఫస్ట్ రావాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు మనం ఆ పిల్లలలో ఆ యొక్క టెన్షన్ ఎలా ఉంటుందనేది చూద్దాము. అది ఎందుకు కరెక్టా కాదా అనేది కూడా ఇక్కడ చూద్దాం. దానివల్ల మన మైండ్ ఏం డిస్టర్బ్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఎలా మనం ఎగ్జామ్స్ని కరెక్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి, దాన్ని మనం ఎలా చూడాలి, ఎగ్జామ్స్ని ఎలా చూడాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, క్లాస్ ఫస్ట్ రావాలి అన్నది ఓకే, బాగుంది, ఎవరికైనా ఉంటుంది. అలాగా మంచి మార్క్స్ రావాలి, అందరూ అప్రిషియేట్ చేయాలి, స్కూల్లో మంది టాప్ మోస్ట్ పేపర్లో వేయాలి అనేది ఎవరికైనా ఉంటుంది. అది చిన్న గుడ్డే కదా మనం ఆలోచించడం అనమాట. అలా అనమాట. ఇక్కడ ఏం చేద్దామంటే టాప్ మార్క్ రావాలి అనుకుంటాం, తక్కువ వస్తే ఏమవుతుందో అన్న భయం అనమాట. తక్కువ వస్తే ఏమవుతుంది అన్న ఒక చిన్న ఫియర్ కూడా ఉంటుంది వాళ్ళలో. ఈ ఆలోచనలు మీలో ఉంటే ఈ వీడియో మీకోసమే అనమాట. సమస్య ఏంటంటే మన బ్రెయిన్ ఒక సింపుల్ రూల్ ఫాలో అవుతుంది. భయం ఎక్కువైతే ఏమవుతుందంటే మన మైండ్ అనేది ఒక చిన్న రూల్ ఉంటుంది అనమాట. భయం ఎక్కువగా ఉందనుకోండి, ఏమవుతుందంటే పిల్లలలో మెమొరీ స్లో అవుతుంది, మైండ్ బ్లాంక్ అవుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అందుకే చాలా చదివిన వాళ్ళు ఎగ్జామ్లో హాల్లో గుర్తుకు రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. ఎక్కువ చదువుతూ ఉంటారనమాట పిల్లలు. ఇది వస్తుందేమో, ఇది చదివితే ఏమవుతుందేమో, ఇది రాకపోతే ఎట్లా అనేసి చాలామంది ఉంటుందన్నమాట. నేను కూడా అలాగే అనుకుంటూ ఉండేదాన్ని అనమాట అప్పుడు ఎగ్జామ్స్ టైంలో. కానీ ఆడ వచ్చింది వేరే, వచ్చినవి వస్తే హ్యాపీనే అనమాట. కొంత హ్యాపీనెస్లో కూడా మనం మర్చిపోయి వస్తూ ఉంటాం అనమాట. అది కూడా జరుగుతుంది అందరికీ. ఇక్కడ ఏంటంటే చాలామంది గుర్తులాగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఎక్కువ చదివి అలా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలుసుకుందాం. ఒక 3 రూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే ర్యాంక్ గురించి కాదు, డైలీ టార్గెట్ గురించి. మనం ఇక్కడ నేను క్లాస్ ఫస్ట్ రావాలి అనడం కంటే ఈరోజు నేను 2 చాప్టర్లు పూర్తిగా క్లియర్ చేశాను, కంప్లీట్ చేశాను అన్న దానిపైన ఫోకస్ పెట్టండి. ఓకేనా. స్టెప్ 3 ఏంటంటే డైలీ కన్సిస్టెన్సీ బిగ్ రిజల్ట్ అనమాట. డైలీ కన్సిస్టెన్సీ ఉందనుకోండి, ఏదైనా సరే బిగ్ రిజల్ట్ ఉంటుందన్నమాట. ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది చేయకూడదు. ఇక్కడ ఏంటంటే స్టెప్ 2 ఏంటంటే 60 సెకండ్స్ కామ్ రీసెట్. టెన్షన్ పెరిగితే ఒక 60 సెకండ్లు దాదాపు కామ్ అయిపోండి. మీ లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి అనమాట. టెన్షన్ పెరిగితే కళ్ళు మూసుకోండి, 5 డీప్ బ్రీత్ తీసుకోండి, మీకు మీరే చెప్పుకోండి, నేను ప్రిపేర్ అయ్యాను, నేను ప్రశాంతంగా రాస్తాను. బాడీ కామ్ అయితే బ్రెయిన్ ఆటోమేటికల్లీ బెటర్గా పనిచేస్తుంది అనమాట. బ్రెయిన్ బాడీ కామ్ అయిందనుకోండి, ప్రెషర్ తగ్గిందనుకోండి, టెన్షన్స్ తగ్గాయనుకోండి, మన మైండ్ కామ్ అయిపోయిందనుకోండి, ఆటోమేటికల్లీ బ్రెయిన్ ఆటోమేటికల్లీ బెటర్గా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కంపేర్ తగ్గించండి, ప్రాక్టీస్ పెంచండి. ఎవరితోనో మనం కంపేర్ తగ్గించుకోవాలి. ఎలా అంటే నేను క్లాస్ ఫస్ట్ రాకపోతే ఏమవుతుందో ఏమో, నాకన్నా వాళ్ళు ఫస్ట్ వస్తారేమో, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఇది కూడా 1 టైప్ ఆఫ్ ఫియర్ అనమాట. స్ట్రెస్ పెంచుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కంపారిజన్ అనేది స్ట్రెస్ పెంచుతుంది డియర్. ఇది ప్రాక్టీస్ అనేది కాన్ఫిడెన్స్ పెంచుతుంది అనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డైలీ మనం ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కంపారిజన్ చేస్తూ ఉంటామో మనం స్ట్రెస్ అనేది పెంచుతూ ఉంటుంది అనమాట. ప్రాక్టీస్ చేస్తే చాలా కాన్ఫిడెంట్గా మనం రాయొచ్చు. ఈరోజు ఒక ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రోజుకు ఒక ఆన్సర్ రాయడం ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. మార్క్స్ ఎలా అంటే ప్రెషర్ వల్ల రావు డియర్. అవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రిపరేషన్ కామ్ మైండ్ వల్ల వస్తాయన్నమాట. ప్రిపరేషన్ అండ్ కామ్ మైండ్, ప్రిపరేషన్ అండ్ కామ్ మైండ్ సెట్, దాని ద్వారా ఫోకస్ ఆన్ ఎఫర్ట్ అనమాట. ఫియర్ని తగ్గించండి. ఇది చాలా అనమాట. ఫియర్ని తగ్గించడానికి రూల్స్ ఫాలో అయితే చాలా అనమాట. ర్యాంక్ గురించి కాదు, డైలీ టార్గెట్ గురించి పెట్టుకోవాలి. 60 సెకండ్స్ కనీసం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేస్తూ మైండ్ని కామ్గా ఉంచుకోండి. ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఇంకొకటి కంపేర్ తగ్గించి ప్రాక్టీస్ పెంచండి. ఈ 3 రూల్స్ చాలన్నమాట.
ఇప్పుడు పిల్లలలో ఎక్కువగా స్ట్రెస్ గురవుతుంటారు కదా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు, దానికోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అన్ని స్కూల్స్కి వచ్చి చెప్పేంత ఇప్పుడు టైం లేదు కదా మనందరికీ కూడా. ఆల్రెడీ మేము అన్ని స్కూల్స్ తిరిగి కవర్ చేసుకుంటూ వచ్చాము. కొన్ని చోట్ల అక్కడున్న సరౌండింగ్ బట్టి, అక్కడున్న పిల్లల మెంటాలిటీ బట్టి కొన్ని క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోస్ ద్వారా నేను నా ఫేస్బుక్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు 1.5 దగ్గర ఉన్నారనమాట. ఒకవేళ ఎవరికైనా ఈ వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు గ్రూప్స్ ఉన్నాయి, ఎంతోమందికి యూజ్ అవుతాయి అనేసి నాకు మైండ్లో ఏమనిపిస్తూ ఉంటే పిల్లల కోసం అది చేస్తూ ఉంటాను. నాకు అదొక ఆనందం అనమాట. వాళ్ళ కోసం ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయడం, అదే వీడియోస్ అప్లోడింగ్కి కొంచెం టైం తీసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే పిల్లలు, మనం కూడా ఆ ఏజ్ నుంచే వచ్చాం కదా, సరైన గైడెన్స్ అందించాలి పిల్లలకి అనేది నేను కోరుకుంటాను అనమాట. ఎందుకంటే నేను చదివినప్పుడు నాకు సరైన గైడెన్స్ లేదనమాట. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అమ్మ నాన్న పెద్దగా చదువుకోలేదు కాబట్టి నాకు వాళ్ళు అనేవాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి కానీ సరైన గైడెన్స్ లేదు. ఎలా చదవాలి ఎలా అనేది ఏం తెలియదు అనమాట అప్పట్లో. కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం 10th క్లాస్లో మార్క్స్ తగ్గడం, ఇలాంటివన్నీ నాకు చాలా అనిపించింది అనమాట. అందుకే నేను ఎక్కువగా స్టడీస్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాను. పిల్లలకి మంచిగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలన్న దానిపైన నేను ఎక్కువగా పిల్లలకి అందించాలన్న ఉద్దేశమే నాకు 100% ఉంటుందన్నమాట. పిల్లల్ని మనం ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి. గాజు కింద పగిలిపోతే ఎలా ఉంటుంది అలాగా వాళ్ళ మనసు పగిలిపోయిందనుకోండి, చాలా అతికించడం కష్టం అనమాట. పిల్లలకి చాలా గాయాలు అవుతాయి చిన్నప్పటి నుంచే. ఈ చిన్న మార్క్స్ కానీ, కంపారిజన్ కానీ, వాళ్ళు చూడు నువ్వు ఎలా, ఇలాంటివన్నీ వద్దనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనందరం కూడా పిల్లలకి సహాయం చేద్దాము. ఈ వీడియోస్ మీకు నచ్చింటే దీంట్లో ఉన్న రిజల్ట్ మీ పిల్లలకి షేర్ చేయండి. ఒకవేళ మీరు స్కూల్స్లో వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్.